నేడు ప్రపంచ మాతృభాషా దినోత్సవం. ఆంధ్రుల మాతృభాష తెలుగు. తెలుగు భాషకి, తెలుగు సాహిత్య అభివృద్ధికి అగ్నికుల క్షత్రియ రాజులు చేసిన కృషి అనిర్వచనీయం. పల్లవ వంశ అగ్నికుల క్షత్రియుడు పండరంగడు అద్దంకి శాసనంగా పిలువబడే పద్యశాసనమే చారిత్రకంగా నమోదు చేయబడిన తెలుగు పద్యశాసనం. ఈ చరిత్ర అంతటినీ శోధించిన సంఘ సంస్కర్త కందుకూరి ఇంటి పేరు గల కందుకూరి వీరేశలింగం పంతులు గారు నేటి సమాజంలో సామాన్య జీవితం గడుపుతున్నప్పటికీ పల్లిరాజులు సామాన్యులు కారు అని నేటి కందుకూరు నిర్మించిన పల్లవులని కొనియాడారు. తెలుగు భాషా వైభవం అనే అంశం వచ్చినప్పుడు చాళుక్యవంశ అగ్నికుల క్షత్రియ రాజు, తెలుగు చక్రవర్తి రాజరాజ నరేంద్రుని ప్రస్తావన లేకుండా ముగింపు ఉండదు. మహాభారత కావ్యాన్ని తెలుగు జాతికి అందించేలా తన ఆస్థాన కవులను ప్రోత్సహించడమే కాకుండా తెలుగు సాహిత్యాభివృద్ధికి విశేషమైన కృషి చేశారు రాజరాజ నరేంద్రుడు. తెలుగు భాష ఉన్నంతకాలం ఈ నేల రాజరాజ నరేంద్రుని గుర్తుంచుకుంటుంది. అందుకే నేటి తరం రాజరాజ నరేంద్రుని వారసుడైన శ్రీ మన్నర్ చిదంబర సొరప్ప చోళనార్ గారిని తెలుగు జాతి అంతర్జాతీయ తెలుగు మహాసభలకు రాజమర్యాదలతో ఆహ్వానించి గౌరవించింది.